హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద ప్రైమ్ కంటెంట్ యూట్యూబ్ ఛానల్. ఇక ఇవాల్టి వీడియోలో మనం ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణకి సంబంధించి వాతావరణ పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి, ఏ జిల్లాల్లో వర్షాలు పడతాయో ఈ వీడియోలో మనం తెలుసుకుందాము. కాబట్టి వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి మరియు ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అందరికీ కూడా షేర్ చేయండి. సో ఫ్రెండ్స్, వాళ్ళు కూడా ఈ యొక్క వాతావరణ సమాచారాన్ని తెలుసుకుంటారు. ఇక అందరికంటే ముందుగా వాతావరణ సమాచారాన్ని ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే మన ద ప్రైమ్ కంటెంట్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే వీడియోని లైక్ కూడా చేయండి. ఇక ఫ్రెండ్స్, జిల్లాల్లోని ఉష్ణోగ్రతలు ఎలా ఉన్నాయి మరియు వాతావరణ విశేషాలేంటో చూద్దాము. మొదటిగా చూసినట్లయితే ఫ్రెండ్స్, అనకాపల్లి జిల్లాలో 33 డిగ్రీల ఉష్ణోగ్రత అయితే ఉంది. అనంతపురం జిల్లాలో 33 డిగ్రీల ఉష్ణోగ్రత అయితే ఉంది. అలాగే ఫ్రెండ్స్, అక్కడక్కడ 1 లేదా 2 చోట్ల మధ్యాహ్నం మేఘావృతమై ఉంటుంది. అలాగే ఫ్రెండ్స్, ఉదయం గాలులతో కూడిన వాతావరణం అయితే ఉంటుంది. కనిష్టంగా 25 డిగ్రీల ఉష్ణోగ్రత అయితే ఉంది. మరియు ఫ్రెండ్స్, కాకినాడ జిల్లాలో 32 డిగ్రీల ఉష్ణోగ్రత, కర్నూలులో 32 డిగ్రీల ఉష్ణోగ్రత, గుంటూరులో 37 డిగ్రీల ఉష్ణోగ్రత మరియు గుడివాడలో చూసినట్లయితే 33 డిగ్రీల ఉష్ణోగ్రత అయితే ఉంది. అలాగే ఫ్రెండ్స్, కొన్ని చోట్ల మేఘావృతంగా ఉంటుంది. అలాగే ఉరుములతో కూడిన వర్షం అయితే పలు చోట్ల కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులైతే పేర్కొన్నారు. మరియు ఫ్రెండ్స్, నెల్లూరులో 37 డిగ్రీల ఉష్ణోగ్రత అయితే ఉంటుందని వాతావరణ శాఖ పేర్కొంది. అలాగే ఫ్రెండ్స్, చాలా వరకు మేఘావృతంగా ఉంటుంది మరియు కనిష్టంగా 27 డిగ్రీల ఉష్ణోగ్రత అయితే ఉంటుంది. మరియు ఫ్రెండ్స్, మరొక జిల్లా చూసినట్లయితే విజయవాడలో 35 డిగ్రీల ఉష్ణోగ్రత మరియు విశాఖపట్నంలో 33 డిగ్రీల ఉష్ణోగ్రత అయితే ఉంది. మరియు తెలంగాణ విషయానికి వస్తే ఆదిలాబాద్ జిల్లాలో 35 డిగ్రీల ఉష్ణోగ్రత అయితే ఉంది. హైదరాబాద్ జిల్లాలో 30 డిగ్రీల ఉష్ణోగ్రత అయితే ఉంది. అలాగే ఫ్రెండ్స్, పలు చోట్ల ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. మరియు కనిష్టంగా 24 డిగ్రీల ఉష్ణోగ్రత అయితే ఉంటుంది. మరియు ఫ్రెండ్స్, నల్గొండ జిల్లాలో చూసినట్లయితే 35 డిగ్రీల ఉష్ణోగ్రత, మల్కాజ్గిరి జిల్లాలో 32 డిగ్రీల ఉష్ణోగ్రత, మిర్యాలగూడ జిల్లాలో 36 డిగ్రీల ఉష్ణోగ్రత, మహబూబ్ నగర్లో 32 డిగ్రీల ఉష్ణోగ్రత, కూకట్పల్లిలో 32 డిగ్రీల ఉష్ణోగ్రత మరియు వరంగల్ జిల్లాలో 35 డిగ్రీల ఉష్ణోగ్రత అయితే ఉంది. అలాగే ఫ్రెండ్స్, పలు చోట్ల ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశం ఉందని, అలాగే ఈవినింగ్ అంటే సాయంత్రం పూట కూడా పలు చోట్ల ఉరుములతో కూడిన జల్లులు అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. ఓకే ఫ్రెండ్స్, సో ఇది ఇవాల్టికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణకి సంబంధించి లేటెస్ట్ వెదర్ ఫోర్కాస్ట్. ఇటువంటి లేటెస్ట్ వెదర్ ఫోర్కాస్ట్ అందరికంటే ముందుగా మీరు తెలుసుకోవాలి అనుకుంటే ద ప్రైమ్ కంటెంట్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ఫ్రెండ్స్, ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అందరికీ కూడా షేర్ చేయండి. సో వాళ్ళకి కూడా ఈ యొక్క వాతావరణ సమాచారం అనేది అందుతుంది. ఇక అందరికంటే ముందుగా వీడియో అనేది మీకు రావాలంటే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆల్ మీద ట్యాప్ చేసుకోండి. సో అప్పుడు మీకు నోటిఫికేషన్ కూడా వస్తుంది. ఓకే గైస్, థ్యాంక్ యూ.